ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అంటే ఎట్లుంటది? ఓ మస్తు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక వడ్డిచ్చేటోడే మనోడు కాబట్టి ముక్కలకేం ఫరక్ ఉండదని అనుకుంటారు అందరూ. జనాల అంచనాలు సుతం గదే రేంజ్లు ఉంటాయి. ఇక సీఎంగా మన ఎమ్మెల్యే గెలిపించిన రేవంత్ అన్ననే ఉన్నాడు కాబట్టి మనకేం తక్లీఫ్లు రావనుకుంటే ఇప్పుడు గీల పరిస్థితి ఎట్లున్నదో మీరే చూడు. నీళ్ల కోసానికి బిందెలు పట్టుకొని రోడ్డు మీద ధర్నా చేస్తున్నది ఎక్కడనో ఎరికేనా? స్వయంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే. అవునులా, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోన్న టేకుల్ కోడు ఊళ్ళే శానా రోజుల సంధి తాగునీళ్లకు కటకట ఊట్లా ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఈ ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ రావు సుతం బగ్గనే గరానికి వచ్చిండు. మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగునీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతోని కొడంగల్ టేకుల్కోడు గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. ఎండాకాలం మొదట్లనే పరిస్థితి ఇట్లుంటే రేపట్ల ఇంకెట్లుంటది? సంక్షేమ పథకాల్లో ఎట్లాగూ కోతలు పెడుతున్నారు. కనీసం తాగునీళ్లకైనా కోతలు లేకుండా చూడుండ్రని ఎడ్డిచ్చిండు. అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు చీర పెడతాడా అన్నట్టు చెయ్యకుండ్రి. ముందు మిమ్మల్ని గెలిపించినందుకు మాకు న్యాయం చెయ్యుండ్రి. మాకే తాగునీళ్ల తిప్పలు తీరుస్తలేరు. ఇక రాష్ట్రంలో ఉన్న కడమ జనాలకు ఎట్లా నీళ్లియగలుగుతారని రేవంత్ అన్న మీద కోపానికి రాబట్టిర్రు అక్కడి పబ్లిక్. సీఎం రేవంత్ రెడ్డి సారు సీఎం పదవి చేతబట్టినాకనే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తురి. 1000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు షురూ చేస్తురి. ఇప్పుడేమో కనీసానికి తాగునీళ్లు కూడా ఇయ్యకపోతురి. మరి మీ అభివృద్ధి ఆడవాయేనని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అయినా పాపం సీఎం రేవంత్ అన్న దాకా గీ ముచ్చట్లు ఓతలేనట్టున్నాయి. లేకుంటేనా ఇంటింటికి 24 గంటలు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసుగావచ్చు. మరి ఈ వార్త చూసినాకనన్నా అట్లా చేస్తాడో లేదో చూడాలే.